అందరికీ తెలిసినదే పహల్గామ్ దాడి, అమాయక టూరిస్టుల మీద ఉగ్రవాదుల దాడి. ఆ విషయాన్ని దేశ నాయకత్వం, దేశం గర్వించే విధంగా నరేంద్ర మోడీ గారు అయితేనే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితేనే, డిఫెన్స్ మినిస్టర్ గారు అయితేనే, హోమ్ మినిస్టర్ గారు అయితేనే, లేదా త్రివిధ దళాధిపతులు అయితేనే డీల్ చేసిన విధానం ప్రపంచం అంతా ఒకసారి భారతదేశం వైపు చూసే విధంగా, భారతదేశ శక్తి సామర్థ్యాలు తెలుసుకునే విధంగా వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం అయితేనే, దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మతాలకు అతీతంగా దేశ నాయకత్వం వెనకాల, సైన్యం వెనకాల నిలబడిన తీరు అయితే భారతీయులుగా మనందరం ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వామికా సింగ్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ, లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా, దేశంలో మహిళలు అందరూ తలెత్తుకునే విధంగా దేశంలో ఉంటే, మహిళల్ని వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మాజీ మంత్రి విడుదల రజనీ గారిని కారులో వెళ్ళిపోతుంటే, సతీష్ అనే నాయకుడిని వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే, అక్కడ సిఐ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, పట్ల దురుసుగా, మాజీ మంత్రి అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే, ఇది పోలీసు ఉద్యోగం చేయడమా, లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా, లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, చట్టం, శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్, మనం టెంపరీ మాత్రమే. పోలీసు వారు అయితేనే, లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం. ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, మనం బాధ్యతగా మెలగాలి, వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి, ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం, ఒక మాజీ మంత్రిని చెయ్యి పట్టుకుని దురుసుగా కారులోంచే బయటికి లాగి ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం. ఈ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు అన్నా సరే పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ పని చేస్తాను, చేసి తీరుతాను కూడా ఆ సిఐ మీద. అదేవిధంగా ఇంకొక విషయం, సంక్షోభంలో సంక్షేమం వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో రాజకీయం వెతుక్కోవడం కానీ
సంక్షోభంలో డబ్బును వెతుక్కోవడం కానీ, సంక్షోభంలో అవినీతిని వెతుక్కోవడంలో కానీ చంద్రబాబు నాయుడు అంత పనోడు ఈ దేశంలోనే ఎవరు ఉండరు. ఒక పక్క దేశం యుద్ధంలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ, ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఎటువంటి సహాయం ప్రభుత్వం తరపున ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వేధించడం, తన చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడమే చూస్తున్న పరిస్థితి ఈ సంవత్సరంలోనే చూస్తున్నాం. అదేవిధంగా మొన్ననే కల్పన అని ఒక ఎంపీటీసీ, ఆ ఎంపీటీసీ ఇంటికి అర్ధరాత్రి 3 గంటలకే పోలీసులు వెళ్ళి నైటీలో ఉన్న ఆవిడ్ని కనీసం చీర కట్టుకుని వస్తాను అని చెప్పేసి చెప్తున్నా కూడా వినకుండా నైటీతో పాటు అదుపులోకి తీసుకుని ఉదయం 6:30కి ఆవిడని అరెస్ట్ చేసినట్టు, 3 గంటలకు అదుపులో తీసుకుని ఉదయం 6:30కి ఆవిడని అరెస్ట్ చేసినట్టు రికార్డు క్రియేట్ చేశారు. ఈ భారతదేశంలో మహిళల మీద క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. మహిళలను అర్ధరాత్రి పూట సాయంత్రం 6 దాటితే స్టేషన్లో ఉంచకూడదని, లేదు మహిళలను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయకూడదని చెప్పేసి క్లియర్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా కోర్టులను లెక్క చేయకుండా, న్యాయ వ్యవస్థని లెక్క చేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో పరిపాలనా అరాచకాన్ని మన కంటికి చూపిస్తుంది. ఏ విధంగా పరిపాలన చేస్తున్నారని. ఈ రాష్ట్రంలో మహిళలను వేధించడం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అలవాటైపోయింది. అదేవిధంగా మొన్న తునిలో చూసాం. మొన్ననే ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ గతంలో మున్సిపల్ చైర్మన్ సుధారాణి విషయంలో ఆవిడ భర్తనే పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచి ఆవిడ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి తిరిగి ఆవిడ మీదకే కేసులు పెట్టడం మన కళ్ళతో చూసాం. ఈ వేధింపులన్నీ, తెలుగుదేశం పార్టీ వారి తాలూకు వేధింపులన్నీ భరించలేక ఆవిడ పదవికి రాజీనామా చేయడం మన ఎదుర్కొంటానే జరిగిన విషయం. అది తుని ప్రజలకి, తుని నియోజకవర్గ ప్రజలకు అందరికీ, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసున్న విషయమే. అదేవిధంగా సోషల్ మీడియా కేసులు అని చెప్పేసి కొండవారిపేటకు చెందిన ఒక దళిత మహిళ, ఆవిడ చేసిన తప్పు ఏంటంటే పీజీ కంప్లీట్ చేసుకుంది ఫ్రెష్గానే. ఆవిడ యాంగ్జైటీతో ఉంది, ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలన్న యాంగ్జైటీతో ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ మేము పక్కాగా రిలీజ్ చేస్తాం, ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సోషల్ మీడియా ద్వారా ఆవిడ ప్రశ్నించడమే ఆవిడ చేసిన తప్పు. ఆవిడ మీద 3 కేసులు పెట్టేసి ఆవిడ మీద మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి పోలీసులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తునిలోనే కొండవారిపేటకు సంబంధించిన దళిత యువతి. అదేవిధంగా మళ్ళీ తునిలోనే సుమారు 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా కేసులు. 2018లో ఏదో ఒక పోస్ట్కి ఒక నాయకుడు లైక్ కొట్టాడట. అతను సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండడం. ఏదో ఒక పోస్ట్కి ఒక నాయకుడు లైక్ కొట్టాడట. అది బేస్ చేసుకుని బిఎన్ఎస్ సెక్షన్ 111 తీవ్రవాదులకి వేసే సెక్షన్లు వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చాలామంది కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది.
ర్యాండమ్గా న్యాయ వ్యవస్థలో ర్యాండమ్గా వెళ్ళిపోకుండా న్యాయ వ్యవస్థ స్టడీ చేసి ఇదేంటి ఈ BNS 111 కేసులు సోషల్ మీడియాకు వర్తించమని చెప్పేసి అదృష్టం కొద్దీ వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం కొద్దీ అందరికీ బెయిల్ ఇవ్వడం జరిగింది. లేకపోతే ఒక్కొక్కరు 40 రోజులు 50 రోజులు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. 40 రోజులైనా 50 రోజులైనా బయటకు రాలేని పరిస్థితులు మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇట్లాంటి వికృతమైన పోకళ్లకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వెళ్ళిపోతే రేపు అధికారం పోతే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగానే. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం లిక్కర్ స్కామ్, ఏమీ లేని స్కామ్. అది అసలు ఏమీ లేదు, గవర్నమెంట్ అమ్మింది మొన్నటిదాకా లిక్కర్. స్కామ్ జరుగుతుంది ఇప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కామ్ జరుగుతుంది ఇప్పుడు. మొన్నటిదాకా ప్రభుత్వమే కదా లిక్కర్ అమ్మింది. ఏమీ లేని స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర వెనకాలన్న ముఖ్యమైన నాయకుల మీద కేసులు పెట్టడం, వారిని వేధించడం, తర్వాత కోర్టులో నిలబడతాయో నిలబడవో వాళ్ళకి అనవసరం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసామా, లోపల వేసామా, లేదా 30 రోజులు 40 రోజులు జైల్లో పెట్టేసామా, ఇదే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అదేవిధంగా IG స్థాయి ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఆంజనేయులు గారు, ఒక బ్రాహ్మణుడు, ఆయన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆయన చేసింది ఏంటంటే ఆయన జగన్ గారి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండడమే. ఆయన న్యాయ వ్యవస్థ పట్ల, చట్టం పట్ల ఎంతో గౌరవంతో ఎంతో ధైర్యంతో నాకు న్యాయం జరుగుతుంది, నేను నా డ్యూటీలో అక్రమాలకు నేను ఎప్పుడూ పాల్గొనలేదు అని చెప్పేసి కనీసం ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేసు ఆయనే వాదించుకుంటున్నాడు. కనీసం ఆయన తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళని పరిస్థితి. మీలాగా అన్ని తప్పులు చేసి జైల్లో కూర్చుని నాకు కుష్టు ఉంది, గుండెపోటు ఉంది, లేకపోతే నా వెనకాల మొలలు వచ్చేసాయి అని చెప్పేసి నా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి బెయిల్ గురించి పెట్టుకునే రకం కాదు ఆయన. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్నే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధించుతున్న తీరు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వారి సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంక్షేమం చేయకుండా ఏదన్నా ఉంటే టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ సుమారు 1,58,000 కోట్లు ఈ 11 నెలల్లోనే అప్పు చేసి అప్పుల్లో రికార్డు సృష్టిస్తూ మీరు చేస్తున్న ఈ పరిపాలన ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.